తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో సృష్టించిన బీభత్సానికి బలైన వైద్య విద్యార్థిని ప్రియాంక చివరకు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో అత్యంత విషమ స్థితిలో చికిత్స పొందుతున్న ప్రియాంక ఆదివారం మధ్యాహ్నం 3:25 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఏక్లాస్పూర్ స్వస్థలమైన ప్రియాంక రాజానగరంలోని జిఎస్ఎల్ వైద్య కళాశాలలో డర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తున్న ఒక లేడీ డాక్టర్ ఇద్దరు తాగుబోతుల నిర్లక్ష్యానికి బలి కావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ ఘోర ప్రమాద వివరాలను పరిశీలిస్తే ఎవరికైనా ఒళ్లు గగురు పొడుస్తుంది. ఆ రాత్రి ప్రియాంక ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూసి తన సహచర విద్యార్థి ఉమేష్తో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. థియేటర్ గేటు వద్ద రద్దీ కారణంగా వారి వాహనం ఆగింది. అదే టైంలో నామవరానికి చెందిన సురవరపు దుష్యంత్, లాలా చెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్లు పూర్తి మద్యం మత్తులో కారును విపరీతమైన వేగంతో నడుపుకుంటొచ్చారు. వారు ప్రియాంక ప్రయాణిస్తున్న బైక్ను వెనక నుంచి బలంగా ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా కింద పడిపోయిన వారి పై నుంచి కారును పోనిస్తూ మరో 2 సార్లు బలంగా ఢీకొట్టడంతో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ క్రూరమైన చర్య వల్ల ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ప్రైవేట్ హాస్పిటల్కు ఆపై కిమ్స్కు తరలించిన ఫలితం లేకుండా పోయింది. మెడికో ప్రియాంక మృతి చెందిన వార్త తెలియగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎంతో భవిష్యత్తున్న విద్యావంతురాలు ఇలా ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక ప్రాణాన్ని బలికొన్న నిందితులకు కోర్టులో అత్యంత కఠినమైన శిక్షలు పడేలా చూస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కేసులో చట్టపరంగా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తరపున ప్రియాంక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఇలాంటి హిట్ అండ్ రన్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కొత్త భారతీయ న్యాయ సంహిత ప్రకారం నిందితులపై అత్యంత కఠినమైన సెక్షన్లు పోలీసులు ప్రయోగిస్తారు. మొదటిది మద్యం మత్తులో వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమైనందుకు మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదవుతుంది. రెండవది ఇది సాధారణ ప్రమాదం కాదు. ఒకసారి ఢీకొట్టిన తర్వాత కింద పడిన వారిపై నుంచి కారును పోనిస్తూ మరో 2 సార్లు తొక్కించడం వల్ల నిందితులకు తాము చేసే పని ప్రాణాంతకం అనే స్పష్టమైన అవగాహన ఉందని చట్టం పరిగణిస్తుంది. అందుకే దీనిని హత్య కానటువంటి నేరపూరిత నరహత్యగా భావిస్తూ బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తారు. దీని ప్రకారం నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ పోలీసులు నిందితులకు ప్రియాంకను చంపాలనే ఉద్దేశం ఉంది అని ఆధారాలతో నిరూపిస్తే దీనిని నేరుగా సెక్షన్ 103 కిందకు మార్చే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు జీవిత ఖైదు లేదా ఉరిశిక్ష పడే ప్రమాదం ఉంది. రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రమాదం జరిగిన థియేటర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను, నిందితులు మద్యం సేవించిన వివరాలను పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలుగా సేకరించారు. నిందితులు సురవరపు దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రియాంక తండ్రి వెంకటేష్ మరియు రాజమహేంద్రవరం పోలీసులు హైదరాబాద్ చేరుకున్న తర్వాత గాంధీ హాస్పిటల్లో ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ పోస్టుమార్టం నివేదిక నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయడంలో న్యాయస్థానంలో కీలక భూమిక పోషించనుంది. ప్రియాంక మృతి కేవలం ఒక కుటుంబానికి జరిగిన నష్టం మాత్రమే కాదు, సమాజంలో పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ సంస్కృతికి ఇదొక దారుణమైన ఉదాహరణ. క్షణకాలం మద్యం మత్తులో యువత చేసే ఇలాంటి పనులు ఎన్నో కుటుంబాల్లో తీరని నిరాశను మిగులుస్తున్నాయి. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా వాహనాలు నడిపే వారిలో బాధ్యత రానంత వరకు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా శిక్ష పడేలా చేయడమే మనం ప్రియాంకకు ఇచ్చే నిజమైన నివాళి.